రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. మరి గతంలో కూడా మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించి రిజర్వేషన్లు 50% దాటవద్దంటూ కూడా మరి గతంలో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అయితే ఆ తీర్పును అనుగుణంగా మరి హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ ఎందుకని రిజర్వేషన్లు మరి అమలు చేయలేదో అన్న విషయమై మరి సమీక్షలు జరగాలన్నది మరి ఈ యొక్క చర్చా కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం. ఇదే అంశం మీద మనతో పాటు చర్చించేందుకు పంపన సత్యనారాయణ గారు, వీరు సీనియర్ అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, మనతో పాటు మాట్లాడేందుకు స్కైప్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సత్యనారాయణ గారు, నమస్తే, వెల్కమ్ టు ద షో. నమస్తే అండి. రైట్ అండి సత్యనారాయణ గారు, మరి అదేవిధంగా గతంలో కూడా ఈ యొక్క రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో 50% దాటవద్దంటూ కూడా మరి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మరి రిజర్వేషన్లు ఎందుకని అమలు చేయట్లేదు అంటారు? దీనికి సంబంధించి ఒక సమీక్ష జరగాలంటారు. దీనికి సంబంధించి మీరేమంటారు సార్ న్యాయవాదిగా? జరగాల్సిందేనండి, తప్పనిసరిగాను. ముఖ్యంగా ఈ వెల్ఫేర్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని వాటి మీద మీరు సమీక్ష చేసి అవసరార్థులకు అందజేస్తున్నారు. చాలా అభినందనీయమైన విషయము. మీ ద్వారా వ్యూయర్స్ కూడా నా నమస్కారం. అయితే ఇక్కడ ఏమిటంటే అండి, రాజ్యాంగపరంగా ఉన్నటువంటి అంశాలు ఆర్టికల్ 14 ఉంది. అది చాలా ప్రైమ్ ఆర్టికల్. అది పర్సన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆర్టికల్ 15 ఉంది, అది సిటిజన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సిటిజన్స్ని ఏ రకంగా ప్రొటెక్ట్ చేస్తుందంటే సిటిజన్స్కి ప్రివిలేజెస్, రైట్స్ కన్ఫర్ చేస్తుంది రాజ్యాంగం. సో వాటిల్ని మనం అందుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఆర్టికల్ 15(4) capacitates the state to create special arrangements for promoting the interests and welfare of socially, educationally backward classes of citizens such as SC, ST, BC, etc. సో ఇక్కడ ఏం జరిగిందంటే అండి, తర్వాత ఆ 15(4) ఆర్టికల్ కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు హైకోర్టు ఎంఆర్ బాలరాజ్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ 1962లో ఆ క్లాజ్ 4 ఆఫ్ ఆర్టికల్ 15 గురించి ఏం చెప్పిందంటే, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఆర్ ఇన్ క్లాజ్ 2 ఆఫ్ ఆర్టికల్ 29 షల్ ప్రివెంట్ ది స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ special provision for the advancement of any socially and educationally backward classes of citizens or for the scheduled caste, scheduled tribes, other backward classes, etc. సో వీళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా స్టేట్ ఒక పాజిటివ్ లాని ప్రిపేర్ చేయమని చెబుతోందన్నమాట అండి. అదే మాదిరి ఆర్టికల్ 16(4) కూడా సుప్రీంకోర్టు ఇందిరా సహానీ కేసులో కూడా ఇది కరెక్ట్, ఉండాల్సిందే అని చెబుతూ ఆర్టికల్ 16(4) నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ ది స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ ప్రొవిజన్ ఫర్ ది రిజర్వేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆర్ పోస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్ సిటిజన్స్ విచ్ ఇన్ ది opinion of the state is not adequately represented in the services under the state. సో ఇది కూడా మంచి పాజిటివ్ పాయింట్ అండి. ఇంచేతంటే 15(4)లో ఐడెంటిఫై చేస్తున్నాము, 16(4)లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, రైట్. సో అసలు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వాట్ ఈజ్ రిజర్వేషన్ పాలసీ, హౌ ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అనేది మనం తీసుకున్నట్టయితే, ది అండర్లయింగ్ ప్రిన్సిపల్ of reservation is to address the historic oppression, inequality, discrimination faced by those communities and to give communities a place in the government functions. So reservation system in India ensures that individuals born in the caste categorized as scheduled caste, scheduled tribe, BCs, etc. are given priority over general category candidates in recruitment for government jobs. So that is the concept. So the objective of providing reservation
to scheduled caste, scheduled tribe, and backward classes in service is not only to give jobs to some persons belonging to these communities, it basically aims at empowering them and ensuring their participation in the decision making process of the state. So government has to primary responsibility for implementing and enforcing laws, including constitutional rights. ఓకే సో ఈ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇవి వీటిని డినై చేయడానికి వీలు లేదండి. ఆర్టికల్ 16(4) కాన్స్టిట్యూషనల్ రైట్ ఎప్పుడైతే ఇచ్చారో దాన్ని అమలు జరపవలసిన బాధ్యత ఈ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఉంటుందన్నమాట. ఓకే అయితే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే అండి, ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఈజ్ మేనేజ్డ్ బై హ్యూమన్ బీయింగ్స్. So persons at the helm of affairs must have some conducive thinking, helping thinking towards the persons available in the list enlisted in 15(4) and 16(4) opportunities. So constitutional provisions ఇండియాలో ఏ రకంగా ఇంప్లిమెంట్ అవటానికి అవకాశాలు ఉన్నాయి అనేది మనం ఒక పాయింట్ తీసుకున్నట్టయితే, ఓకే పార్ట్ 16 ఉందండి. ఓకే పార్ట్ 16 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది రిజర్వేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్. ఓకే సో ఆర్టికల్ 15(4) and 16 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎనేబుల్డ్ ది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ to reserve seats in government services for the members of SC, ST, BC. ఇది ఒక ఆర్డర్ అన్నమాట అండి, ఇది చెబుతోంది ఓకే ఆబ్లిగేషన్. సో ది కాన్స్టిట్యూషన్ వాజ్ అమెండెడ్ by 77th Amendment Act and a new clause 4A was inserted in Article 16 to enable the government to provide reservation in promotion. So in the matter of promotions, ఆ 14A అనేది చూస్తోంది. So later clause 14A was modified by the Constitution Amendment Act 85th to provide consequential seniority to SCs, ST candidates promoted by giving reservation. So Constitution Amendment 81st అది 2000లో జరిగిందండి. ఓకే సో అనదర్ ఆర్టికల్ 16(4)B subclause 4B was inserted, enables to fulfill the backlog vacancies recruitment ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. సో ఎప్పుడైనా సరే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఏర్పడినట్టయితే ఈ క్లాజ్ ప్రకారంగా ఇమీడియట్ గా వేకెన్సీస్ ఫిలప్ చేసి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే సో మనకి ఇంకా మంచి ఆర్టికల్స్ ఇక్కడ తీసుకోవాల్సిన ఏంటంటే, అంటే మనకి ఉన్నవి ఆర్టికల్ 313 ఉంది, ఆర్టికల్ 332 ఉంది. స్పెసిఫిక్ రిప్రజెంటేషన్ through reservation of seats for SCs, STs in parliament and state legislature. So article 243D undi that provides reservation for seats SCs and STs in every panchayat. So article 233D provides reservation of seats for SCs and STs in every municipality. So article 335 of the constitution says that the claims of SCs, STs and BCs etc. shall be taken into consideration consistently with the maintenance of efficiency of the administration. సో ఇక్కడ తీసుకున్నట్టయితే అండి, జుడిషియల్ స్క్రూటినీ జరుగుతోంది. ఇక్కడ
జుడిషియల్ స్క్రూటినీ ఏ స్టేజెస్లో ఎలా జరిగింది అనేది మనం తీసుకున్నట్టయితే 1950 నుంచి తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి దరిదరి 70 years ఒక చరిత్ర తీసుకున్నట్టయితే ఓకే ఏం జరిగింది అనేది కూడా ఒక పాయింట్ అండి. ఇక్కడ జుడిషియల్గా మనకు జరిగినటువంటిది ఏమిటి. ఓకే ఎస్ సో జుడిషియల్ స్క్రూటినీలో వచ్చేటప్పటికి ఏమైందంటే అండి, స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ శ్రీమతి చంపకం దొరై రాజన్ సుప్రీంకోర్టు కేసు అండి 1951లో. ఈ కేసులో ఏం చెప్పిందంటే, ఆ రోజుల్లో కమ్యూనల్ రిజర్వేషన్ ఉండేదన్నమాట. సో రిజర్వేషన్ టు కమ్యూనిటీస్. సో కమ్యూనిటీస్కి రిజర్వేషన్ ఇవ్వటం తప్పు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందండి. అదే మాదిరి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ది 1992 కేసు, కోర్ట్ ఎగ్జామిన్డ్ ది స్కోప్ ఆఫ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ఆర్టికల్ 16(4). సో ఆర్టికల్ 16(4) ఏం చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయమని చెప్తుంది. ఇన్ ఎవ్రీ ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్, దే మస్ట్ సెట్ అపార్ట్ ఏ పోర్షన్ ఆఫ్ వేకెన్సీస్ for SCs, STs, BCs, etc. in terms of Article 16(4). అది 50% క్యాప్ అనేది ఒకటి ఉంది. అవునండి. సో ది ఆర్టికల్ కన్ఫర్స్ పవర్ ఆన్ ది స్టేట్ టు రిజర్వ్ సీట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ SCs, STs ఇన్ ప్రమోషన్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ if communities are not adequately represented in the public, employment. So the Supreme Court in M. Nagaraju versus the Government of India 2006 case under the, so while upholding the constitutional validity of Article 16(4)(a, Article 16(4)(a) deals with the promotion reservation. అవునండి. So held that any such reservation policy, in order to be constitutionally valid, shall satisfy the following 3 conditions of requirement. So Supreme Court M. Nagaraj కేసు విషయంలో ఒక 3 కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ ఏమిటంటే, ది SC and ST BC community should be socially and educationally backward. That is one. The SC and ST BC communities are not adequately represented in the public employment. That is second condition. So such reservation policy shall not affect the overall efficiency of the administration. So ఈ రకంగా వీళ్ళు సుప్రీంకోర్టు కండిషన్స్ పెట్టిందండి. అయితే రీసెంట్గా కూడా జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీనారాయణ గుప్తా కేసు 2018లో సుప్రీం కోర్ట్ హోల్డ్స్ దట్ రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్ డస్ నాట్ రిక్వైర్ ది స్టేట్ టు కలెక్ట్ క్వాంటిఫైయబుల్ డేటా ఆన్ ది బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి అవసరం లేదు అని చెప్పింది అనమాట అండి. ఆ డేటా తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పింది అనమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఏంటంటే మనం తీసుకోవాల్సింది, వై ఈజ్ రిజర్వేషన్ నీడెడ్, అసలు రిజర్వేషన్ ఎందుకు తీసుకోవాలి అనేది ఒక పాయింట్ మనం చర్చించినట్టయితే, ఈ సమీక్షలో చెప్పదలుచుకున్నది ఏంటంటే అండి, రిజర్వేషన్ ఈజ్ నీడెడ్ టు correct the historical injustice faced by backward caste in the country, SC, ST, BC. So to provide a level playing field for backward sections, as they cannot compete with those who have had the access of resources and means of centers. Then to ensure adequate representation of backward classes in the services under the state. So for advancement of backward classes means SC, ST, BC, etc. So to ensure equality on the basis of meritocracy, that is, all people must brought to the same level
బిఫోర్ జడ్జింగ్ దెమ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్. సో మెరిట్ కూడా చూస్తున్నప్పుడు మెరిట్ బేసిస్, మెరిట్ అమాంగ్ ఈక్వల్స్, మెరిట్ అమాంగ్ మోర్ ఈక్వల్స్ ఉండదండి ఎప్పుడూను. మెరిట్ అమాంగ్ ఈక్వల్స్లోనే తీసుకుంటారన్నమాట. సో meritocracy should not be polluted by injecting relaxation of entry barriers. Rather, it should be encouraged by offering financial aid to the underprivileged people. So underprivileged పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్ ఇచ్చి మెరిట్ ఇన్ మెజర్స్ చేస్తే అది రీజనబుల్గా ఉంటుంది. సో ఏ స్ట్రాంగ్ పొలిటికల్ విల్ ఈజ్ indispensable to find an equilibrium between justice to the backwards, equity for the forward, and efficiency for the ఎంటైర్ సిస్టమ్. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే అండి, ఒక పొలిటికల్ విల్ కావాలి అనేది ఇక్కడ పాయింట్. ఈ పొలిటికల్ విల్ ఎలా ఉండాలి అని అంటే జస్టిస్ టు ది బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ. ఓకే. Then equity for the forward castes or persons in higher positions, higher learnings, and efficiency of the entire system. So ఈ మూడు కాపాడుకుంటూ ఒక పొలిటికల్ సిస్టమ్ మనకి ఇవాల్వ్ అవ్వాలి అనేది ఇక్కడ పాయింట్ అండి. రైట్ సార్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.